రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని సనత్ నగర్ వ్యాప్తంగా కాంగ్రెస్ చేపట్టిన అభివృద్ధి పనులలో భాగంగా సనత్ నగర్ కాంగ్రెస్ ఇన్ఛార్జి కోట నీలిమ బుద్ధనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు చాలా చురుకుగా రాబో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పనులను కొనసాగిస్తున్నారని అన్నారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం అభివృద్ధి మాత్రమే కీలకమైన అంశమని, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా దాదాపు 6 నెలల ముందు నుంచే అన్ని ప్రాంతాలలో ఈ పనులు చేపట్టినట్లు తెలిపారు. ఇంట్లో కేసు అయితే వేయలేదు కదా, మా అక్క కొడుతుంది. ఇంట్లో కేసు అయితే వేయలేదు కదా మేడం. ఇంతకు ముందు ఎట్లయితే పైప్ లైన్ ఉండే అది సనత్ నగర్ నియోజకవర్గంలో బౌద్ధ నగర్ ఏదైతే అమీర్పేట్ లో ఒక బస్తీ ఉందో దాంట్లో రివ్యూ మీటింగ్ అలాగే ఒక సూపర్విజన్ కోసం వచ్చాం. ఇక్కడ ఎన్నో పనులు జరుగుతున్నాయి. మాకు బీఆర్ఎస్ కి బీజేపీకి ఉన్న డిఫరెన్స్ ఇదే. కాంగ్రెస్ అంటే ఇంటింటికి వెళ్ళి ఒక్కొక్కరిని ఇబ్బంది కనుక్కొని ఏంటి వాళ్ళకి ప్రాబ్లం అని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇది మీరు ప్రత్యక్షంగా ఇంతసేపటి నుంచి చూస్తున్నారు. ఒక గంట తరబడి ఎంతో మంది ఆఫీసర్స్ అలాగే ఎంతో మంది కార్యకర్తలు ఈ బౌద్ధ నగర్ లో తిరిగి ఒక్కొక్క ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేద్దాం, వాళ్ళందరితో స్థానికులతో కలిసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఈ దీంట్లో ఇవాళ పవర్ డిపార్ట్మెంట్ అలాగే వాటర్ వర్క్స్, సీవేజ్, రోడ్స్, ఇంజనీరింగ్, పోలీస్ అన్ని డిపార్ట్మెంట్ లో ఉన్న సిబ్బంది ఇక్కడికి వచ్చి ఒక్కొక్క ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. కాకుండా నాకు స్పెషల్ థ్యాంక్స్ మా కాంగ్రెస్ కాడర్ కి. క్రితం ఒక నెల రోజుల నుంచి ఇక్కడ రాబోయే వర్షాకాలం కోసం అలాగే ఇక్కడ ఉన్న రోడ్ల పరిస్థితి, ఇక్కడ లైట్స్, పోల్స్, ఏదైతే సిమెంట్ పోల్స్ పెట్టించాలని ఎంతో 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 వర్క్ చేశారు. వీటన్నిటికీ ఈ రోజున అందుకోసం ఒక సూపర్విజన్ చేసి సనత్ నగర్ నియోజకవర్గంలో బౌద్ధ నగర్ ఏదైతే అమీర్పేట్ లో ఒక బస్తీ ఉందో దాంట్లో రివ్యూ మీటింగ్ అలాగే ఒక సూపర్విజన్ కోసం వచ్చాం. ఇక్కడ ఎన్నో పనులు జరుగుతున్నాయి. మాకు బీఆర్ఎస్